హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో నేను 4 పాయింట్సే చెప్తాను. మీకు రివ్యూ అని చెప్పాను, ఆ రివ్యూలోనే 4 పాయింట్లు చెప్తాను. పబ్లిక్ టాక్ కూడా ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ 4 పాయింట్లు అసలు సినిమా అనేది మీరు వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది మీ ఇష్టం. సో సినిమా అయితే చాలా అంటే చాలా స్టెఫ్ అయితే ఉంది సినిమాలో, మీరందరూ చూడదగ్గ సినిమానే. సో దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం కొంచెం బాధాకరమైన విషయమే. అంటే 18+ ఉన్న వాళ్ళే వెళ్ళాలి, లోపు వెళ్ళలేదు కదా. సో మనం ఇప్పుడైతే రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ముఖ్యంగా చెప్పడానికి ఓజీ సినిమా చాలా అంటే చాలా లిటరల్లీ చాలా సూపర్గా ఉంది. ప్రతి సీన్స్ కూడా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. అయితే ఒక ఫ్యాన్ అనేది ఒక అభిమాని, అంటే ఒక వీర అభిమాని అతని హీరోని ఎలా అయితే చూడాలనుకుంటాడో మన డైరెక్టర్ గారు అలాగే చూపించారు. నిజానికి సినిమా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇందులో మెయిన్గా చెప్పదగ్గ విషయం ఏంటంటే ఇంటర్వెల్ బ్యాక్లో వచ్చే ఆ ఫైట్ సీన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే దాని తర్వాత మనం అంటే ఇంకా దీనికన్నా ఎక్కువ బెటర్గా ఎక్స్పీరియన్స్ అవుతావేమో అనిపించిద్ది. సో కానీ ఆ కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సినిమాలో చాలా వరకు ఎంతైతే హైప్లో ఉన్నాయో అక్కడక్కడ కొంచెం డౌన్ఫాల్ అయితే ఉంటుందన్నమాట. ఆ డౌన్ఫాల్ ఎలా వస్తుంది అంటే స్టోరీ అనేది రన్ అవ్వాలి కదా. అంటే ఒక కనెక్టింగ్ నుంచి ఇంకో కనెక్టింగ్ వెళ్ళాలంటే ఎంతో కొంత స్టోరీ లైన్ అయితే ఆగుతుంది. సో అలాగా మనకు కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే రావచ్చు. బట్ కాకపోతే ఇందులో ఇంకా శ్రీయారెడ్డి గారు ఇచ్చి ఆ ఎలివేషన్ సీన్స్ అయితే మన పవన్ అన్న గురించి గూస్ బంప్స్ అయితే రావడం కంపల్సరీ. ఇక మెయిన్ ఒక పెద్ద హీరో గురించి చెప్పుకోవాలి. అదేంటి ఇందులో అంతకన్నా పెద్ద హీరో ఎవరన్నా మీరు అనిపించవచ్చు. సో అందరికన్నా పెద్ద హీరో నా దృష్టిలో అయితే తమన్ గారే. అసలు ఆయన అయితే ఈ సినిమా కొట్టిన బీజిఎం అయితే దేవుడికి దండం పెట్టాలి. మరి మనోడు ఇన్స్ట్రుమెంట్స్తో కొట్టాడా లేకపోతే ప్రాణం పెట్టి కొట్టాడా అనేది అయితే అసలు అర్థం కాదు. అయితే ఈ సినిమా టికెట్ ప్రైస్ అయితే 800, 1000 రూపాయలు అలా ఉన్నాయి. అంత టికెట్ పెట్టి 1,30,000 పెట్టి కొని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఒకటే నేను చెప్పేదగ్గ విషయం అంటే ఒకటే, నిజానికి ఈ సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్న టికెట్కి అయితే బాధపడరు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో అన్నిటికన్నా ఇది ఒక హైప్ సినిమా అనేది చెప్పుకోవచ్చు. ఇందులో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. సినిమాలో ఇంకా సాంగ్స్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. వచ్చిన బీజిఎం ప్రతిదీ కూడా మన తమన్ గారు కొట్టిన బీజిఎం మామూలుగా అయితే లేదు బ్రదరు. ఎవరైనా సరే గూస్ బంప్స్ రావచ్చు. ఒకసారి కొట్టిన బీజిఎం మళ్ళీ లేదు అక్కడ, మొత్తం కొత్తగానే ఉంటుంది. సో ఈ సినిమా అయితే నేను చెప్పదగ్గది ఏంటంటే పవన్ అన్న ఫ్యాన్స్ అయితే గుడ్డలు చింపేసుకుంటారు మామూలుగా లేదు. సినిమాలో ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క ఆ సిచ్యువేషన్ ఆ ఎలివేషన్స్ పడుతుంటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. లిటరలీ సినిమా గురించి అయితే చెప్పాలంటే మంచి కామెడీ అనేది లేదు, కానీ ఒక మంచి ఎలివేషన్స్ అయితే మనకి ఎంత స్టెఫ్ అయితే కావాలో అంత స్టెఫ్ ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సినిమా అయితే ఇంకొక 10 ఏళ్ల పాటు పవన్ గారి కెరియర్లో ఇలాంటి సినిమా మళ్ళీ రాలేదు కూడా. నా వరకైతే నా బెటర్ ఫీలింగ్ అయితే అది. ఇలాంటి సినిమా అయితే మళ్ళీ రాలేదు. సో సినిమా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే చూడొచ్చు. అందరూ కూడా ఫుల్ మీల్స్తో బయటకు వచ్చేస్తారు. మళ్ళీ పవన్ గారి ఇలాంటి సినిమా చూడాలంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాతే, ఇప్పుడైతే కాదు. ఇంకా యూఎస్ఏలో వచ్చిన రివ్యూ కూడా చాలా అద్భుతంగానే ఉంది. అది మన ఛానల్లో ఉంది, చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ అయితే అంటే నేను అంత ప్రిడిక్ట్ చేసి రేటింగ్ ఇచ్చేంత పెద్దవాడిని అయితే కాదు, కానీ నా వరకు అయితే 5.5 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. ఈ సినిమాకి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది బ్రదరు. మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలా మరిన్ని పబ్లిక్ టాక్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.